ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే సేవా దృక్పథంతో పేదలకు వైద్యం అందించి వారిని ఆరోగ్యవంతులుగా పంపడమే వారి విధి. అందున అక్కడికి వచ్చేవారంతా పేదలు, నిరుపేదలు. అలాంటి ఆసుపత్రిలో కొందరు జూనియర్ డాక్టర్ల దాష్టికానికి ఓ మేల్ స్టాఫ్ నర్సును అడ్డొచ్చిన కొందరు సిబ్బందిపై జరిగిన దాడితో నెల్లూరు జీజీహెచ్ పలు ఆరోపణలకు కేంద్ర బిందువు అవుతుంది. అసలే అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులకు సరైన వైద్యం అందించారన్న అపకీర్తి ఉంది. ఈ ఘటనతో అందులో ఎలాంటి సందేహం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే 2 రోజుల క్రితం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీలో ఓ జూనియర్ డాక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే వెంకట్ అనే మేల్ స్టాఫ్ నర్సు కూడా విధిలో ఉన్నాడు. ఆ వార్డులో రోగులకు త్వరగా వైద్యం చేయాలని ఆ స్టాఫ్ నర్సు వెంకట్ డ్యూటీ వైద్యుడికి సూచించారు. నువ్వెంత, నీ చదువెంత, నాకేంటి నువ్వు ఆదేశించేదంటూ మండిపడ్డాడు. అంతటితో ఆగకుండా సీఎంఓ ఎదుటే వాగ్వాదానికి దిగాడు. కొట్టినంత పని చేశాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్నవారంతా సర్ది చెప్పారు. మరుసటి రోజు జూనియర్ డాక్టర్లు, పీజీలు అంతా ఒక్కటై వెంకటపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ వైద్యులు కొందరు కలుగు చేసుకుని సూపరింటెండెంట్ వద్దకు పంచాయతీని తీసుకెళ్లారు. ఆ సమయంలో వెంకట్తో సదరు వైద్యుడికి సారీ చెప్పించారు. అతడు సారీ చెప్పడంతో పాటు ఆ వైద్యుణ్ణి హగ్ చేసుకుని క్షమించమని కోరాడు. అంతటితో ఆ గొడవ ఆగిందే. మళ్లీ ఈరోజు సాయంత్రం సుమారు 40 మంది జూనియర్ వైద్యులు, పీజీ వైద్యులు కలిసి మూకుమ్మడిగా వెంకట్పై దాడికి పాల్పడ్డారు. విచక్షణ రహితంగా దాడి చేశారు. అడ్డొచ్చిన ఓ మేల్ స్టాఫ్ నర్సుపై దాడి చేశారు. ఇంకొందరు మహిళా స్టాఫ్ అడ్డుకు వెళ్తే వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడడంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొనింది. ఈ విషయం తెలుసుకున్న మిగతా స్టాఫ్ కూడా అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. జూడాలు, పీజీ వైద్యుల దాడిలో గాయపడ్డ వెంకట్ను స్ట్రక్చర్పై కూర్చోబెట్టి న్యాయం చేయాలని, ఆ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో జీజీహెచ్లో ఉద్రిక్తత నెలకొనింది. అనంతరం వారంతా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో న్యాయ పోరాటానికి దిగుతామని వారు హెచ్చరించారు. రోగులు సైతం నివ్వెరపోయేలా చేసింది ఈ ఘటన. పేదలకు వైద్యం చెయ్యండి మహాప్రభు అంటుంటే ఈ వైద్యులు, సిబ్బంది స్థితిగతులు, చదువు సంధ్యలు, వర్గాలు, స్థాయిలను బేరీజు చేయడం, విమర్శలు, ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉందంటున్నారంతా. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ఎంక్వైరీ చేయించి తగు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. ఈవినింగ్ వచ్చాను. కంటిన్యూషన్ గా డ్యూటీ చేస్తూనే ఉన్నాం. ఒక 1 days బ్యాక్ వెంటనే ఫుల్ బెడ్స్ అయి ఉంటే నేనుండి ఫుల్ బెడ్స్ అవుతున్నాయి, క్లియర్ చేయండి అని తొందరగా రాయండి డాక్టర్ గారు. ఏదన్నా మాస్ క్యాజువాలిటీ అయితే ఇబ్బంది అవుతుంది, ఏదైనా డ్రింకేసిన వాళ్ళు ఉన్నా ఏదైనా గొడవలకు వస్తారు, మనకు ఎందుకు తొందరగా కానివ్వండి అని అంటే అతను డ్రింక్ చేసి పదజాలం అంటే బూతు మాట్లాడుతూ నా కొడక నీదేంద్రా, స్టాఫ్ నర్స్వి, నీకుంటే ఏమైద్దిరా, నువ్వు శాతం అయితే చెయ్యి, లేదంటే బయటకు వెళ్ళిపో అన్నాడు. దానికి నేను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. తర్వాత అది ఆ రోజుతోటి అంతా అయిపోయింది. నేను డ్యూటీ అయిపోయి 8 గంటలకు నేను దిగిపోయాను. పోయిన తర్వాత 8 గంటలకు వచ్చిన బ్రదర్ని, సిస్టర్స్ని అడిగారంట. పీజీస్, ఇంటర్న్స్ వాళ్ళందరూ ఒక 4-5 దాకా వచ్చేసి వెంకటంటే ఎవరు, మా అబ్బాయి మీద ఏదో అన్నాడంట, అది అని ఇంటర్న్ మీద అన్నారని వాళ్ళు వచ్చారంట. అడిగితే ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పి పంపించారంట. మళ్ళీ మార్నింగ్ నేను మళ్ళీ యథావిధిగా 2 o'clock డ్యూటీకి వచ్చాను. డ్యూటీకి రాగానే బయట ఒక 10 మంది దాకా పీజీస్, ఇంటర్న్స్ మొత్తం అందరూ గుమికూడేసి నా సరౌండింగ్ చేశారు. అక్కడ మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చారు. ఏంటి డాక్టర్స్ మీదకి నువ్వు అలా రావడం ఏంటని అని చెప్పేసి నేనేం చేయలేదండి, ఒకసారి చూసుకోండి, ఏదైనా ఉంటే క్యాజువాలిటీలో పేషెంట్స్ ఉన్నారు, మా ఊళ్ళు కూడా ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఒకసారి కనుక్కోండి అని చెప్పే లోపే అలా అంటావా ఇలా అంటావని నా మీదకి వచ్చేసారు. వచ్చేసినప్పుడే సరేలే అని గోళ ఎందుకు, అంతటితో సర్దుమణిగిద్దని చెప్పేసి నేనేం చేశానంటే వెళ్ళి అతను హగ్ చేసుకొని సారీ చెప్పేశాను నేను. సరే అంతటితో వెళ్ళిపోయారు.
అంతటితో కామై వెళ్ళిపోయారు. మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకోవడానికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ డాక్టర్ భాష సార్ గారు వచ్చారు. ఆర్తో డాక్టర్ గారు భాష సార్ వస్తే భాష సార్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసినమ్మంటే వాళ్ళ గురించి వివరించుకున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు నాకైతే తెలియదు. తర్వాత నన్ను రూమ్లో పిలిచాడు. నేను సార్ దగ్గరికి వెళ్ళి సరే ఓకే అని చెప్పేస్తే నేను కూడా సారీ సార్ ఏదన్నా నా మిస్టేక్ ఏదైనా ఉంటే సారీ సార్ అని చెప్పేసి నేను అందరితో బయటకు వచ్చేసాను. అందరితో అయిపోయింది. అందరితో అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం డ్యూటీ దిగి నా డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు అదే ఇంటర్వ్యూ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి మేమిద్దరం మాట్లాడుకొని భయ ఇద్దరు తప్పు ఉంది, ప్రాబ్లం ఏదన్నా సరే ఇద్దరితో కాముగా వదిలేద్దాం అని అంటే అతను అన్నాడు, డాక్టర్ గారు అన్నారు, ఇంటర్న్ డాక్టర్ గారు అన్నారు, అన్న పేరు తెలియదు అన్న, ప్రాబ్లం అయితే నాది కాదన్నా, నేను కాదు చెప్పింది, నా పక్కన ఉన్న పీజీస్ లేదా ఆర్థో పీజీస్, సర్జరీ పీజీస్, మెడిసిన్ పీజీస్ వీళ్ళందరూ ఒప్పుకోవట్లేదు, నిన్ను కొట్టాలి, గొడవ చేయాలి, నిన్ను అది చేయాలి, లెటర్ రాయాలి, అది రాయాలి, ఇది రాయాలి, ఆఫ్టర్ ఆల్ ఒక స్టాఫ్ నర్స్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి నాతోటి ఆ డ్యూటీ దిగేటప్పుడు ఈవినింగ్ టైంలో ఆ విధంగా అన్నాడు. సరే భయ్య ఇంతటితో ఆపుదాము సారీ అని చెప్పేసి మళ్ళీ నేను హగ్ చేసుకున్నా అతన్ని. హగ్ చేసుకుంటే దానికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 2 o'clock మళ్ళీ వచ్చేసారు డ్యూటీకి. మరుసటి రోజు డ్యూటీకి వచ్చేస్తే ఇక ఒక్కొక్కరు డ్యూటీ పోగవుతా ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ 2 గంటలకు నేను డ్యూటీకి వచ్చిన తర్వాత పీజీస్, ఇంటర్న్స్, A to Z మొత్తం ఒక 50 members దాకా వచ్చారు క్యాజువాలిటీలోకి. అంటే ముందు బయట పోగవుతున్నారు, నేను గమనించాను. వీళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు ఏంటని చెప్పేసి నేను గమనించి క్యాజువాలిటీలోకి వచ్చేసారు. మొత్తం అందరూ వచ్చేసారు, గుమికూడి మొత్తం వచ్చేసి అమ్మటే నా చేయి పట్టేసుకొని రూమ్లోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ కార్యక్రమంలో బాగా కొట్టేశారు నన్ను. కింద పడి కొట్టేసి, నా కొడక నువ్వెంతరా, నువ్వు చేతనైతే నువ్వు MBBS చదువురా, నీ చేతనైతే మేము ఎంత కష్టపడుతున్నావు పొగ నా కొడక నువ్వు, అది అమ్మ బూతులు కూడా తిట్టేసి నా లోపల మా బ్రదర్ వచ్చారు. మా బ్రదర్ వస్తే మా బ్రదరు అతన్ని కూడా కొట్టారు, అతను కూడా బాగా ఇబ్బంది పెట్టారు. ఈ లోపు మళ్ళీ హెడ్ సిస్టర్ గారు కూడా వచ్చారు. హెడ్ సిస్టర్ వస్తే నువ్వేందే చెప్పేది, నువ్వు బయటకు వెళ్ళు పక్కన నువ్వు అని ఆమెను కూడా పదజాలంతో వాడారు. ఇట్లా జరిగింది సార్, దీనికి న్యాయం మీరే చేయాలి. మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు వచ్చింది గొడవ? పేషెంట్స్ క్లియర్ మా ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందనంటే క్యాజువాలిటీలో 9 బెడ్స్ ఉంటాయండి. 9 బెడ్స్లో వచ్చే పేషెంట్లను బట్టి మనము ఒక్కొక్క పేషెంట్ను చూసేసి ఇంటర్న్ ఏం చేయాలంటే వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కనుక్కొని హిస్టరీ లాక్కొని ఆ పేషెంట్ని ఎవరెవరికి డిపార్ట్మెంట్కి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేయాలి. ఆ క్లియర్ అనేది ఒక CMO చేసుకోవాలి. ఆ CMO ఏం చేస్తారంటే లోపల కూర్చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. కానీ నేనేం చేశానంటే ఆ క్లియర్ చేసే విధానంలో నేను కూడా పక్కన ఉండేసి, కానీ అండి డాక్టర్ గారు తొందరగా రాయండి, మీరు మాస్ కాజువాలిటీ ఏదన్నా ఒక 20 మంది దాకా వచ్చి ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం మనము, తొందరగా రాయండి, మీరు స్లోగా ఉన్నారు, కొంచెం ఫాస్ట్గా ఉండండి అని ఒక్క పదం అన్నా నేను. ఇది ఒక్కటే నేను అన్న పదం ఏంటంటే, మీరు స్లోగా ఉన్నారు సార్ డాక్టర్ గారు, మీరు తొందరగా రాయండి అని నేను ఒక్క మాటే అన్నా. ఆ మాట అంటంతో ఒక 10 feet దూరంగా ఉన్నాడు అతను. అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసాడు నా మీదకి. ఫాస్ట్గా వచ్చేసి తూలుకుంటూ వచ్చేసి నా మీదకి కొట్టేంత విధంగా వచ్చాడు. నేనేం చేశానంటే నేను ఒకవేళ కొడతాడేమో అని చెప్పేసి నేను ఇట్లా చేయబెట్టా, అంతేగాని అంతకు మించి ఏం లేదు. అది అయిపోయిన తర్వాత అన్నాడు కదా, అన్నమ్మటే నీ చేతనైతే నువ్వు డ్యూటీ చెయ్యి, నీ చేత కాలేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడు. నువ్వు బయటకు వెళ్ళిపో అని అంటూ దొంగనా కొడక నువ్వెంతరా, నువ్వు ఒక స్టాఫ్ నర్సు, మేము చేసేది MBBS అని చెప్పేసి ఇట్లా పదజాలం వాడుతూ వచ్చాడు. అంటే మీరు స్లోగా ఉన్నారు అని చెప్పిందా? ఎంతమంది కొట్టారు? నాకా మొత్తం 40 మంది దాకా వచ్చారు, 40 members వచ్చారు. ఎన్ని గంటలకు? 550 అనుకుంటా, 550, 640 సార్ ఆ టైంలో వచ్చారు. నేను ఒక్కడనే ఉన్నా క్యాజువాలిటీలో. నేను ఒక ఇన్ఛార్జ్ గారు స్టాఫ్ ఉన్నారు, నేను ఒక్కడే మేల్ బ్రదర్ ఉన్నా. అందరూ వచ్చేసారు, ఒకేసారి వచ్చారు. నా పక్కన CMO గారు కూడా ఉన్నారు. CMO గారిని కూడా అడిగాను నేను, అవునండి CMO గారు కూడా ఉన్నారు. మేడం పేరేంటి, అనురాధ మేడం గారు నా పక్కనే కూర్చోన్నారు. ఈ విషయం అంతా నిన్నటి నుంచి ఆమెకు మొత్తం A to Z ఆమెకు తెలుసు. ఎందుకంటే నేను భాష సార్తో మాట్లాడేటప్పుడు కూడా
మేడం భాష సారుతో అప్పుడు వివరించేటప్పుడు మేడం కూడా తెలుసు. అదంతా మ్యాటర్ అయిపోయిన తర్వాత మేడం కూడా నేను తర్వాత ఇంకేం కాదులే నీకు ఇబ్బంది ఏం లేదు డ్యూటీ చేసుకొని మేడం అన్నారు. మళ్ళీ తర్వాత ఇందాక వాళ్ళు 40 మెంబర్స్ వచ్చిన తర్వాత మేడం కూడా నా పక్కనే ఉంది. సీఎంఓ మేడం ఉంది, అనురాధ మేడం. మేడం నిన్న అయిపోయింది కదా, మేము కాంప్రమైజ్ అయ్యాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు మేము అంటే సరేలే మళ్ళీ ఈ రోజు కూడా అదే చెప్పేసి వాళ్ళకి సారీ చెప్పేసి ఏముందాడా అయిపోయింది అని మ్యామ్ అన్నారు. నేను అది ఓకే అనుకొని నేను పక్కకు వస్తున్నా, రూమ్లోంచి అటు పక్కకు వస్తున్నా. వచ్చేలోపే ఒక 40 మెంబర్స్ వచ్చి నన్ను నా చేతులు పట్టేసుకొని లాగేసి కొట్టేసి ఇదంతా కొట్టేసి కింద పడేసి తన్నారు బాగా. బూట్ కాలుతో తనేసి నా పడక. మాట్లాడారు కదా సూపరింటెండెంట్ ఏం చెప్పారు? సూపరింటెండెంట్ మేడం నాతో ఏం మాట్లాడలేదు, ఊరికి చూసి పల్స్ చూసి ఎట్లా ఉంది అని చెప్పారు అని, అంతేగాని నాతో అయితే సూపరింటెండెంట్ మేడం ఏం మాట్లాడలేదు. ఫర్దర్గా ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఫర్దర్గా అంటే నేను చేయాలనుకున్నది అంటే బయటకు వెళ్ళి కేసు పెట్టేసి దాన్ని చేయాలని చూస్తాను. నెల్లూరు 16th రోజు హౌస్ సర్జన్ గారికి అండ్ మా స్టాఫ్ నర్స్కి ఏదో ఇష్యూ జరిగిందని చెప్పారు. ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ రోజు వచ్చి సీఎం పెంచిన డాక్టర్ గారు పిలిచి నిన్న ఏం జరిగింది, డిస్కషన్ ఏం జరిగిందంటే సార్ మాట అనుకున్నాం సార్, అనుకున్నాము అయిపోయింది సార్ అంటే నేను అన్నాను మా బ్రదర్తో, సార్ బ్రదర్ ఇంతతో ఏదైనా ఇష్యూ వదిలేసి నీ తప్పు వాడు ఆయన తప్పు ఎవరన్నా కానీ వదిలేసి సారీ చెప్పేసేయండి, ఇంతతో అయిపోతుందని చెప్పి నేను సారీ ఆ డాక్టర్ గారు సీఎం డాక్టర్ గారు ముందు సారీ చెప్పించేసాను. అంతతో అయిపోయిందని మేము 12 వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి వీళ్ళు గ్యాదర్ అవుతున్నారు నన్ను పిలిచాడు. వీళ్ళందరూ బ్రదర్ ఇలా గ్యాదర్ అవుతున్నారు, ఇలా ఇష్యూ ఎలాగుంది, ఎందుకు మనం ఆల్రెడీ చెప్పేసాం సారీ చెప్పాం కాబట్టి మన కోసం కాదేమో వాళ్ళు ఏదో మ్యాటర్లో జరుగుతున్నట్టు మనం పట్టించుకోమని నువ్వు డ్యూటీ నువ్వు చేసుకుని అయిపోయినా 6:40 ఎప్పుడు తను కాల్ చేసి ఇలా అయితే నా మీదకి వస్తున్నారు బ్రదర్ కొంచెం త్వరగా రా అన్నారు. నేను వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ 40 మెంబర్స్ వచ్చేసి తను మెడబట్టుకుని లాక్ తీసి బయటకు తీసుకెళ్ళి కొట్టేయాలని ప్లాన్ చేస్తే నేను ఆపాను. పట్టుకున్నందుకు నేను తను బయట వాళ్ళకి అందరినీ ఇక్కడ పట్టుకుని చేస్తున్నందుకు తనని కింద పడేసి కొట్టేసి ఆపినందుకు నన్ను కొట్టేసి హెడ్ సిస్టర్ గారు పక్కన వచ్చేసి మాట్లాడినందుకు నువ్వెవరు నీదేంది నీ పక్క నీ పాము పదాలు దుర్భాషలాగా ఒక బ్యాడ్ వర్డ్స్ వాడతా, మీరంతా నా కొడక మీ స్టడీ అంతా మీరంతా మీరు చేసిన బీఎస్సీ నర్సింగ్ రా, మీరు నర్సింగ్ వాళ్ళరా, మీరేంట్రా 5 సంవత్సరాలు డాక్టర్స్గా చదివాము, మా క్వాలిఫికేషన్ మీరేంట్రా, ఆఫ్టర్ ఆల్ రా మీరు మా కింద అని చెప్పి చండాలంగా మాట మమ్మల్ని పట్టడం జరిగింది. అదే అక్కడ మద్యం తాగి సేవిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు, ఏం చేసలేదు ఏమోనండి. వాళ్ళు చూస్తుంటే అలా అంత అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళంటే వాళ్ళు అంత యాక్టివ్. అసలు ఎంతమంది చెప్పినా సరే ఆగండి సార్ డాక్టర్ గారు మాట్లాడుకున్నాం, ఏదంటే లీగల్గా వెళ్దాము తప్పు ఉంటే మాట్లాడుకుందాం అన్నా సార్ అగ్రెసివ్గా నువ్వు రా అని చెప్పి నన్ను కొట్టనటము, పక్క వచ్చి హెడ్ సిస్టర్ గారు చెప్తుంటే ఆ హెడ్ సిస్టర్ గారు కూడా దుర్భాషటము ఎన్ని జరిగినాయండి. మీకు ఏం ఫర్దర్ న్యాయం ఏం కాదు, మేము లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటాం సార్. ఓకే అరే వచ్చి చూసేసరికి అంతా గుంపులుగా ఉన్నారు క్యాజువల్స్. నేను మా వాళ్ళని ఏందమ్మా పై వీళ్ళంతా గుంపులుగా ఉన్నారు అడ్మిషన్ అయ్యారు. లేదు మేడం ఇట్లా అనేసరికి అంటే అట్లా మాట్లాడుతూ ఉంటాను. ఇంక ఈ అబ్బాయిని అట్లే లాక్కొని వచ్చేసి ఇంకా ఈ కళ్యాణ్ స్టాఫ్ నర్స్ కూడా వచ్చి ఈ అబ్బాయిని పట్టుకొని సేవ్ చేయనట్టు ఇద్దరిని పడేసేసి ఆ అబ్బాయిని అసలు ఎట్లా కొట్టినారంటే అట్లా అంత భయంకరంగా కొట్టేసినారు. అసలు ప్రాణాలు పోతాయేమో అనేది కూడా చూడకుండా అంత చావు కొట్టినారు. అసలు అట్లే ఒక తల్లిగా నాకు కడుపు అట్లే మండిపోయిందండి నాకు మాత్రానికి. కాబట్టి ఖచ్చితంగా మేము కేసు పెట్టాలనేసే ఉన్నాం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.